కానిస్టేబుల్ రేవతి ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. దేశంలో సంచలనంగా మారిన కేసులో ప్రధాన సాక్షి, ప్రత్యక్ష సాక్షి. ఉన్నతాధికారుల బెదిరింపులు, వేధింపులు దేనికి లొంగలేదు. నిజాన్ని గెలిపించాలనుకుంది, నిజం వైపు నిలబడింది. ఖాకీ కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచిన కేసులో డిపార్ట్మెంట్కు ఎదురు నిలిచి న్యాయాన్ని గెలిపించింది. దేశంలో లాకప్ డెత్తులు ఎంత అలవోకగా జరుగుతాయో, వాటిని ఎంత తేలిగ్గా కప్పెట్టాలని చూస్తారో శాతాంకుళం కేసును చూస్తే తెలుస్తుంది. దేశంలో ఏటా కొన్ని వందల లాకప్ డెత్తులు జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క కేసు కూడా ఓ దరికి రాదు. ఆధారాలుండవు, విచారణలు జరగవు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉండరు. మహా అయితే ఓ ట్రాన్స్ఫర్ చేస్తారు, వదిలేస్తారు, అంతే. అంతకు మించి జరిగేది ఏది ఉండదు. పెద్ద పనిష్మెంట్లు ఏవి కనిపించవు. కానీ ఇక్కడ 9 మందికి ఉరిశిక్ష పడింది. ఇది మామూలు కేసు కాదు, సాధారణ తీర్పు కాదు. లాకప్లో 2 చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్. జూన్ 19, 2020 అది కోవిడ్ కాలం. ప్రపంచమంతా మాస్కులు పెట్టుకుని తిరుగుతున్న రోజులవి. మన దగ్గర లాక్డౌన్ అమలవుతోంది. శాతాంకుళంలో ఒక మొబైల్ షాప్ నడుపుకునే కుటుంబం అది. తండ్రి పేరు జయరాజు, కొడుకు పేరు బెన్నిక్స్. వీళ్ళిద్దరూ టైంకి షాప్కి మూయకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ముందు తండ్రి జయరాజ్ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీస్ లాకప్లో ఉన్న జయరాజ్ కోసం అతని కొడుకు బెన్నిక్స్ వెళ్ళాడు. ఆ సమయంలో తండ్రిని తిడుతూ కొడుతూ ఒక కానిస్టేబుల్ వీరంగం వేస్తున్నాడు. తండ్రిని కొడుతున్న కానిస్టేబుల్ని అడ్డుకున్నాడు కొడుకు బెన్నిక్స్. అదే అతను చేసిన తప్పు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కానిస్టేబుల్ షర్ట్ గుండి బటన్ ఊడి కింద పడింది. ఆ కానిస్టేబుల్ అహం నిద్రలేచింది. పట్టలేనంత కోపంతో ఆ తండ్రి కొడుకులు ఇద్దరి మీద క్రూరంగా దాడి చేశాడు. అతను ఒక్కడే కాదు, ఆ స్టేషన్లో ఉన్న పోలీసులంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ లాఠీలతో దాడి చేశారు. విడతల వారీగా కుడుతూ వచ్చారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. విచక్షణ లేకుండా లాఠీలతో, బూటుకాళ్లతో కుళ్ళబొడిచారు. బాధితుల బట్టలు విప్పి దారుణంగా కొట్టి హింసించారు. ప్రైవేట్ భాగాలపై బూట్లతో తొక్కిపడేశారు. ఆఖరికి వాళ్ళ బట్టలతోనే వాళ్ళ రక్తం మరకల్ని శుభ్రం చేయించారు. ఇది ఆ రాత్రి జరిగిన దారుణం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి వేరే బట్టలు తెచ్చివ్వండి, రేపొద్దున మీ వాళ్ళు ఇంటికి వస్తారు అని నమ్మబలికారు. కానీ తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళిద్దరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే చనిపోయారు. ఇది శాతాంకుళంలో జరిగిన ఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఐక్యరాజ్య సమితి వరకు చర్చకెళ్ళింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. మొదటి విచారణ తర్వాత కేసుని సిబిఐకి అప్పగించింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఏం జరిగిందో తెలుస్తూ ఉన్నా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ కానిస్టేబుల్ రేవతి ఉంది. ఆ రోజు స్టేషన్లోనే డ్యూటీలో ఉందామె. తన డిపార్ట్మెంట్కే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రెడీ అయింది, ధైర్యం చేసింది. 5 ఏళ్ల పాటు అదే ధైర్యాన్ని కొనసాగించింది. 5 ఏళ్ల పాటు సాగిన విచారణలో రేవతి ఇచ్చిన సాక్ష్యం మాత్రమే ఈ కేసులో అత్యంత కీలకంగా నిలిచింది. నిందితుల్లో ఒక్కరు చనిపోతే మిగిలిన 9 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ 5 ఏళ్ల కాలం అంత తేలిగ్గా గడిచే అవకాశం లేదు. ఎందుకంటే అది డిపార్ట్మెంట్, అక్కడ ఉండే ఒత్తిళ్లు చాలా తేలిగ్గా ఊహించవచ్చు. డిపార్ట్మెంట్పై మచ్చపడుతుందని ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయి. స్థానిక అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ దిగారు. అందరినీ ఎదుర్కొని రేవతి సాక్ష్యం చెప్పింది, న్యాయాన్ని గెలిపించింది. ఈ కేసులో కేవలం కానిస్టేబుల్ రేవతి సాక్షిగా ఉంది కాబట్టే ఈ కేసు గెలిచింది. మన దేశంలో ఏటా వందలాది కస్టోడియల్ డెత్లు జరుగుతున్నాయి, రిపోర్ట్ అవుతున్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్టే చెప్తోంది వీటిని. వాటిలో మెజారిటీ కేసులు అతీగతి లేకుండానే పోతాయి. 2024లో దేశంలో 140 కస్టోడియల్ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. ఇక 2023లో వీటి సంఖ్య 157. ఇట్లా ఏటా వందల సంఖ్యలో ఖాకీల చేతుల్లో అన్యాయంగా చనిపోతున్నారు. అకారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తమిళనాడు, బీహార్, రాజస్థాన్, యూపీ, పంజాబ్ ఇట్లా ఒక్కటేంటి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కస్టోడియల్ డెత్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి 2.5 నెలల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత డేంజర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనల కారణంగానే పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేయడానికి కూడా సాధారణ జనం వెనుకాడే పరిస్థితి ఉంది. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు ఆ చట్టాలను గాలికి వదిలేసి చేసే పనులు, అరాచకాలు అవన్నీ ఇప్పుడు మదురై బెంచ్ ఇచ్చిన తీర్పు వాటికి ఒక షాక్ లాంటిది.